ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. మనం చూస్తున్నాం. మొదటిసారి ఓటు వేయడానికి వచ్చింది ఈమె మొద్దుల దేదీప్య. మొదటిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలబడుతూ యువత ఈమెను చూసి నేర్చుకోవాలన్నట్టుగా కూడా. ఎందుకంటే అన్నీ ఉండి కూడా అందరూ కొంతమంది ఈరోజు సినిమాలకు వెళ్ళడానికి, టూర్లు వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే తను మాత్రం ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడం వచ్చి చాలా అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం ఓటేస్తున్నావా? ఫస్ట్ టైం ఓటేస్తున్నాను. ఇప్పుడు చాలామంది ఓటు ఉన్నా కూడా రాకుండా సినిమాలకి టూర్లు తిరుగుతున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తావు? అందరూ ఇక్కడికి వచ్చి ఓటే. ఓకే, మనం చూస్తున్నాము తిను నిజంగా దేదీప్య చాలామందికి స్ఫూర్తిగా నిలబడిందనే చెప్పుకోవచ్చు. మొదటిసారి తను ఓటు వినియోగించుకుంటుంది. ఉదయాన్నే పోలింగ్ బూత్కి వచ్చింది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలబడిందనే చెప్పుకోవచ్చు. దేదీప్య వల్ల మీరు ఏమవుతారని? ఫాదర్. ఏంటి తను అడిగిందా లేదా మీరే తీసుకొచ్చారా? దానికి ఇంట్రెస్ట్. ఓకే, మనం చూస్తున్నాం. దేదీప్య వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు కూడా బాగోలేనప్పుడు ఎందుకు వెళ్ళడం అనే యాంగిల్లో ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి దేదీప్య వచ్చేసరికి మొదటిసారి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా కూడా తను అవయవాల కొంత ఇదిగా ఇబ్బంది పెడుతున్నా సరే వీల్ చైర్లో అంత ఉత్సాహంగా వచ్చి తన మొదటి ఓటును వినియోగించుంటుందంటే యువత ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఇళ్లలోని కదిలి బయటికి రండి. టీవీ రిమోట్లు నొక్కడం కాదు, ఇక్కడికి వచ్చి ఈవీఎం బటన్ నొక్కి మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఓటింగ్ శాతాన్ని పెంచండి. 100% ఉంటే ఒక మంచి లీడర్ వస్తాడు. మీరు అభిమానించే నాయకుడు కావచ్చు, లేకపోతే మీరు అభిమానించే పార్టీ కావచ్చు. కానీ ఎక్కడ ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలోనో ప్రచారాలు చేయడమో లేకపోతే వారికి మద్దతు పలకడమో కాకుండా గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో మీరు ఇక్కడికి వచ్చి మీ ఓటును వినియోగించుకుంటే ఒక మంచి లీడర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా యువత ఆలోచించి బయటికి రావాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. చాలామందికి దేదీప్య ఒక మార్గదర్శకంగా నిలబడాయి. ఇంకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇలా తమ మొదటి ఓటును వినియోగించుకోవడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ బాగుండి యువకులు కూడా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా అధికారులు కోరే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.